ఇన్నారెడ్డి చెప్పండి, ఇప్పుడు అక్కడ చార్మినార్ దగ్గర పరిస్థితి ఏంటి? దాదాపు వినాయక ఊరేగింపు ఎంతవరకు వచ్చింది? వెంకటకృష్ణ దాదాపు బాలాపూర్ విగ్రహం పోతుంటేనే దాదాపు ఎండింగ్ స్టేజ్కి వచ్చినట్టు చెప్తారు. కాకపోతే దాదాపు 60-70 విగ్రహాలు ఇంకా మిగిలినని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఆ బాలాపూర్ విగ్రహాలు దాదాపు 1 అవర్ అయింది. ఈ క్రమంలో దాదాపు 20-30 విగ్రహాలు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో ఇంకా మాక్సిమం అయితే ఒక హాఫ్ అన్ అవర్ లో ఇవంతా కూడా మొత్తం ముగిసే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే దాదాపు ఒకటొకటిగా చేరిపోతున్నాయి. ఏదేమైనా మరొక 1 అవర్ లో ఇక్కడి నుంచి దాదాపు చార్మినార్ మొత్తం దాటే అవకాశం ఉంది. అయితే పోలీసులు నెక్స్ట్ ఉత్సవ కమిటీ అందరూ కలిసి కూడా ఇమీడియట్ గా ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఆకుండా వాటిని మూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇన్నారెడ్డి అక్కడ చార్మినార్ ప్రాంతంలో కొంతమంది అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులని అలాగే కొన్ని వాహనాలను కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దీనికి సంబంధించి మనం పోలీసులతో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైనా సరే అదుపులో తీసుకున్న మాట వాస్తవమే, కానీ వాళ్ళు సిమి కార్యకర్తలు ఏదైనా మాత్రం వాళ్ళు కన్ఫర్మేషన్ చేయట్లేదు. అనుమానంగా ఉన్న వ్యక్తులు మాత్రం అదుపులో తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఎట్లాంటి సమాచారం వెల్లడించినట్టు కూడా వాళ్ళు మనకి ఇచ్చేయట్లేదు. అయితే కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రొసెషన్ దాదాపు ఇప్పటివరకు సక్సెస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా దాదాపు ఈ 1 అవర్ లో కంప్లీట్ అయ్యే ఈ ప్రొసెషన్ తో పాటు ఇవి కనుక చార్మినార్ దాటిపోతే దాదాపు పోలీసులు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. అంటే దాదాపు ఇంకా అంతా సక్సెస్ అయినట్టుగా చెప్తున్నారు. దీనికి అంతటి కూడా ప్రజలు కోఆపరేట్ చేయడం వల్లనే తమ ఈ సక్సెస్ అయిపోయిందని చెప్పని నిన్న జరిగిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో కూడా ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా వారు యథావిధిగా ఈ ప్రొసెషన్ లో పాల్గొనడం, తర్వాత ఒక సైనికుల వల్లే హిందూ ముస్లిం అందరూ కూడా ఏకమై అన్నదమ్ముల్లాగా ఎట్లాంటి ఇది లేకుండా ఈ ప్రొసెషన్ లో పాల్గొనడం అనేది ప్రపంచ చరిత్రలోనే ఈ సమైక్యతను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ ప్రజలు తెలుపుతున్నారు. వెంకటకృష్ణ. ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే